నిర్మల్ జిల్లాలోని అన్ని గ్రామాలలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం కనబడుతుంది. ఆయా గ్రామాలలో అభ్యర్థులు ఉదయం నుండే గ్రామాల్లో తిరుగుతూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తమకు కేటాయించిన గుర్తులను ప్రజలకు సూచిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను వెంటబెట్టుకుని డీజే బాక్సులు, బ్యాండ్ మేళాల మధ్య తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. తమను గెలిపిస్తే గత సర్పంచులు చేయని అభివృద్ధి చేసి చూపిస్తామని హామీలు ఇస్తున్నారు. ఇక అదేవిధంగా కులాల వారీగా సంఘ భవనాలు, దేవాలయాలు నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు. స్టవ్ గుర్తు మీద ఓటేయాలి. సేమ్ రెండు ఇస్తారు, ఒకటి సర్పంచ్ది, ఒకటేమో వార్డు మెంబర్. రెండుకి రెండు దాన్ని తీయాలి. సరేనా? వార్డు మెంబర్ ఏమో మీకు ఏం చెప్పాను, గౌను కంపల్సరీ మధ్యలో ఉంటుంది. మధ్యలో రసాయన గుర్తొస్తుంది, మధ్యలో గౌను గుర్తుంది. వార్డు మెంబర్కి చేయాలా? ఇది మనము సర్పంచ్ మాత్రం. మూటాపూర్ గ్రామంలోని యువత మెచ్చినటువంటి నేత అందరు కలిసి మూతిరాజు కానీ, మా ఎస్సీ సంఘం నుంచి కానీ, గంగపుత్ర కానీ, ఊరు మైనార్టీ కానీ ఊరందరికీ మెచ్చిన నేత, మంచి యువకుడు మాన్పూర్ రమేష్ గారిని ఈ స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ బరిలో దించడం జరిగింది. అదేవిధంగా నేనున్న ఆయంలోని కొన్ని పనులు ఏవైతే ఆ గ్రామ పంచాయతీ అయితే నిర్మాణంలో ఉందో అది 2 లక్షల వరకు నిర్మాణం చేసి అక్కడికి ఆపేసారు. గత పాలకులు అయితే ఎవరున్నారో దాన్ని పట్టించుకోలేరు. ఆ పిల్లర్ల వరకు ఆపేయడం జరిగింది. ఇక వారికి ఎలాంటి ఏమన్నా నిధులు వచ్చినా చేసినా కానీ దాన్ని పట్టించుకోకుండా వాళ్ళకి ఏదైతే రబ్బు వస్తుందో దానికి చేసుకొని జేబులు నింపుకున్నారు తప్ప ఇంకా అభివృద్ధి పనులు అయితే ఇక సీసీ రోడ్లు చేసుకొని జేబులు నింపుకున్నారు తప్ప ఇంకా వేరేది గ్రామ పంచాయతీ అట్టనే ఉన్నది. 50 ఏళ్ళ నుంచి కట్టిన గ్రామ పంచాయతీ అట్టనే ఉన్నది. నేను నిర్మాణం చేసిన దానికి మట్టుకే ఒక బేస్మెంట్ లెవెల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ రమేష్ గారిని మేము గెలిపించుకుంటే మాకు గ్రామ పంచాయతీ నిర్మాణం అయిపోవాలా. అదేవిధంగా మా యువత పిల్లలకు మంచి గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇచ్చిండు. అదేవిధంగా నేనున్న ఆయంలోని ప్రతి ఒక్క పెన్షన్లు ఎన్ని 200 పెన్షన్ల నుంచి నేను 600 పెన్షన్లు పెట్టించడం జరిగింది. ఆ పెన్షన్లకు కూడా ఇక్కడనే ఇప్పిస్తుంటిని. నేను దిగిన తర్వాత పాత ఉన్నటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళు వెల్మల్ బొప్పారం పోవడం వల్ల మా అమ్మలు, అక్కలు, మా మూటాపూర్ నుంచి మా ఆడపడుచులు పోయి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆటోలో వాళ్ళ కిరాయి పెట్టుకుంటారు. అక్కడికి పోయినాక చాలా సతాయిస్తారు. నీళ్లు పిల్లలను పట్టుకొని సంకలను ఎత్తుకొని చాలా ఇబ్బంది అవుతుంది. అలా బాధలు మేము అన్ని గ్రహించి వాళ్ళ కోసం ప్రత్యేకమైన టవర్ వేపిస్తాం. మూటాపూర్లో టవర్ వేపించి వాళ్ళకి ఇక్కడనే పెన్షన్ మా మూటాపూర్లో తీసుకుంటారు. ఇది మేము సౌకర్యం చేసి వాళ్ళకు నీటి సవతి కానీ, వాళ్లకు చైర్లు కానీ ప్రతిరోజు ఏ పెన్షన్ రోజు వచ్చినా కానీ పోస్ట్ మ్యాన్ ఇక్కడనే కూర్చున్నట్టు వాళ్ళందరికీ ఇక్కడనే పెన్షన్